హాయ్ అండి అందరికీ. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అది ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం ముందుగా అయితే దాని యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఓకే, ఎగ్జామ్ నేమ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కండక్టింగ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైకిల్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ 2025 వేకెన్సీ 979. అప్లికేషన్ స్టార్ట్ డేట్ 22nd January 2025. అప్లికేషన్ ఎండ్ డేట్ 11th February 2025. లాస్ట్ డేట్ ఆఫ్ మోడిఫికేషన్ ఆఫ్ ఓటీఆర్ 18th February. మోడిఫికేషన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ 12th February 2025 to 18th February 2025. లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ నేషనల్ ఎగ్జామ్ స్టేజెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కమ్ పర్సనాలిటీ టెస్ట్. పర్పస్ టు రిక్రూట్ క్యాండిడేట్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ ఇంక్లూడింగ్ ది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఎక్సెట్రా. లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ అండ్ హిందీ. మనం ఇప్పుడైతే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఎలా అప్లై చేసుకోవాలనో చూద్దాం రండి. లెట్స్ గో. ముందుగా అయితే గూగుల్ ఓపెన్ చేసి యూపీఎస్సీ 2025 రిక్రూట్మెంట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకైతే ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ ఉన్న లింక్ని క్లిక్ చేసేయండి. లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఉంది అక్కడ కింద లింక్, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి యూపీఎస్సీ ఇంటర్ఫేస్ మన కిందలో ఇలా కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే డైరెక్ట్ లాగిన్ కాండి, లేదా న్యూ రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే అక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇందులో ఇలా చూపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా న్యూ రిజిస్ట్రేషన్ అని, దాని కింద ఏముంది నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉందో అలానే ఇవ్వండి నేమ్స్. అండ్ మీరు ఏమైనా నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఇస్తాను ఇవ్వండి, నేమ్ చేంజ్ చేసుకోండి. లేదా కింద జెండర్ పంపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ యాజ్ పర్ మీ 10th క్లాస్ డీటెయిల్స్ ప్రకారం ఇవ్వండి. కింద మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్తో వెరిఫై చేయండి. కింద క్యాప్చా ఉంది, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసేసేయండి. అది సబ్మిట్ చేసిన తర్వాత మీ డైరెక్ట్ మళ్ళీ లాగిన్ ఫేస్కి వెళ్తుంది. లాగిన్ ఫేస్కి వెళ్ళినాక మీ మొబైల్ నెంబర్తో అన్నా మీ ఇచ్చిన ఈమెయిల్తో డైరెక్ట్ లాగిన్ కాండి. నాకంటే ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ లాగిన్ అయ్యాను. ఓకేనా. మీరు లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది పైన లెఫ్ట్ సైడ్ యాడ్ ఇన్ఫర్మేషన్ టు ఓటీఆర్ ప్రొఫైల్. ఇక్కడ మనకు కనిపిస్తుంది కింద పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సైన్ అప్లోడ్. ఫోటో సైన్ అప్లోడ్ మాత్రం మంచిగా ఇవ్వండి, అంటే క్లియర్గా ఎంత కేబీ కావాలనో కరెక్ట్ ఇస్తేనే మళ్ళీ రిజెక్ట్ కాదు మీది. కరెక్ట్ ఏమన్నా ఇవ్వకుంటే రిజెక్ట్ అవుతుంది మీది అప్లికేషన్. కింద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వండి, 10th, ఇంటర్, డిగ్రీ. డాక్యుమెంట్ అప్లోడ్ లైక్ ఆధార్ కార్డు, మీ 10th మెమో అండ్ డిగ్రీది, మళ్ళీ ఇది క్యాస్ట్ సర్టిఫికేట్. మళ్ళీ కింద పేరెంట్స్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్. కింద ఏమైనా అచీవ్మెంట్, ఏమైనా ప్రైజెస్ ఏమైనా ఉంటే అవి ఇవ్వండి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసేయండి. ఓకేనా. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా లేటెస్ట్ నోటిఫికేషన్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాని యొక్క డేట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, అక్కడ మనకి ఇక్కడ పార్ట్ 1 కనిపిస్తుందిగా. పార్ట్ 1లో పైన ఓటీఆర్ ఉంది. ఓటీఆర్ మనం ఆల్రెడీ అంతా అప్డేట్ చేసినాం. కింద క్లిక్ పార్ట్ 1 ఉంది, దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇందులో ఇలా వస్తుంది. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసేయండి. కొన్ని టర్మ్స్ ఉంటాయి, యాక్సెప్ట్ చేయాలి. మనం అక్కడ ఎస్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేమ్ మనం ఇంతకుముందు అన్ని ఇచ్చేసాం డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇన్ఫర్మేషన్, పేరెంటల్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఇచ్చేసిన తర్వాత సేమ్ యాస్టిజం మళ్ళీ కింద చెక్ చేసుకోవాలి. ఇక్కడ వ్యూ ప్రింట్ ద ప్రొఫైల్ సమ్మర్ ఉందిగా, సో చెక్ చేసుకోండి అన్ని కరెక్ట్ ఉన్నాయో లేవో. కరెక్ట్ ఉంటే కింద రెడ్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ అగ్రీ అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పార్ట్ 1 అని కంప్లీట్ అయిపోతుంది. పార్ట్ 1 నెక్స్ట్ క్లిక్ హియర్ పార్ట్ 2 క్లిక్ చేసేయండి. పార్ట్ 2 క్లిక్ చేసిన తర్వాత దాని యొక్క ఇంటర్ఫేస్ మనకి ఇలా చూపిస్తుంది. పైన మనకి ఓటీఆర్ ప్రొఫైల్ చూపిస్తుంది, ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉంటుంది అది. కింద వచ్చేసి ఎగ్జామినేషన్
అప్లికేషన్ డీటెయిల్స్ చూపిస్తుంది. అవి మనం కొన్ని ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అందులో సెలెక్ట్ ది క్వాలిఫికేషన్ అండ్ నెక్స్ట్ అందులో మీ స్ట్రీమ్ ఏందో అది ఇచ్చేసేయండి. అది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద అడ్రస్ ప్రూఫ్ ఏంది ఏమి ఇవ్వాలంటే మళ్ళీ మీ ఇంటి నెంబర్ ఏందో, మీ విలేజ్ ఏందో, మీ డిస్టిక్ ఏందో అండ్ కింద మీ పిన్ కోడ్, మీ నెంబర్, ఫోన్ నెంబర్ ఇచ్చేసి కింద కంటిన్యూ క్లిక్ చేసేయండి. అక్కడ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు అదర్ డీటెయిల్స్ అంటే మన యొక్క ఏజ్ రిలాక్సేషన్ అవసరం ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేదంటే నో అని ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేసారు గ్రాడ్యుయేషన్ అండ్ మీ ఓబీసీ సర్టిఫికేట్, ఆ రెండు కరెక్ట్ ఉన్నాయో లేవో సర్టిఫికేట్లు సరే చూసుకోండి ఒకసారి. వ్యూ డాక్యుమెంట్ అప్లోడ్ ఉందిగా, సో చెక్ చేసుకోండి. కరెక్ట్ ఉంటేనేమో కంటిన్యూ క్లిక్ చేసుకోండి. అక్కడ కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫోటో ఐడెంటిటీ కార్డు అంటే మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి, కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోండి నెంబర్స్. అండ్ కింద వ్యూ డాక్యుమెంట్ అప్లోడ్, మీ ఆధార్ కార్డు ఒకసారి అప్లోడ్ చేసింది అది కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే కింద మన గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ ఉంటుంది కదా, అంటే మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది మీ డిగ్రీలో అది ఇవ్వండి. నెక్స్ట్ కింద ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు ఎగ్జామ్, మీరు సివిల్ సర్వీస్ ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారో ఆ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ కింద స్పెసిఫిక్ డీటెయిల్స్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మెయిన్స్కి సెంటర్ ఫర్ సిఎస్ఎం ఎగ్జామినేషన్, దానికి సెంటర్ ఇవ్వండి. నెక్స్ట్ కింద లాంగ్వేజ్ మీడియం ఫర్ ఎగ్జామ్ పేపర్ 1 to పేపర్ 5, అంటే మీ లాంగ్వేజ్ ఇంగ్లీషా తెలుగా ఏదో ఒకటి లాంగ్వేజ్ ఇచ్చుకోండి మీరు. నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 6 నుంచి పేపర్ 7 వరకు, పేపర్ 6 and 7 మీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదో ఒకటి ఇవ్వండి. అందులో చాలా ఉంటాయి, చూస్ చేసుకొని మీ సబ్జెక్ట్ ఏందో డిగ్రీలో మీకు ఏ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉందో సబ్జెక్ట్ ఇవ్వండి. నెక్స్ట్ కింద ఆప్షనల్ సబ్జెక్ట్కి లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ తెలుగా ఇంగ్లీషా ఇచ్చేసేయండి. ఇచ్చేసి కింద కంటిన్యూ క్లిక్ చేసేయండి. ఇక్కడ మనం కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, అవన్నీ మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ అన్నీ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మన కింద ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసేయండి, సేవ్ అండ్ కంటిన్యూ ఉంటుంది. మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. డిక్లరేషన్ టు బి సైన్డ్ బై ది క్యాండిడేట్ ఉంది కదా, అక్కడ కింద మనకి ప్రీ-రివ్యూ అప్లికేషన్ ఉంది కదా, ప్రీ-రివ్యూ అప్లికేషన్ అక్కడ ఎస్ క్లిక్ చేసేయండి. అక్కడ ఎస్ క్లిక్ చేసిన తర్వాత కింద పార్ట్ 3 ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేసేయండి. నేను సబ్మిట్ క్లిక్ చేసా, చాలాసేపు వెయిట్ చేసా, బట్ అది నెట్వర్క్ ఇష్యూ వల్ల ఫెయిల్డ్ అయింది. బట్ నాకు ఫైనల్ సబ్మిట్ కంప్లీట్ అయిపోయింది. బట్ మనకి ప్రీ-రివ్యూ అప్లికేషన్ అనేది బట్ చూపించట్లే. నేను బ్యాక్ టు హోమ్ పేజ్కి మళ్ళీ లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 కంప్లీట్ అయిపోయినాయి. మనకి పార్ట్ 4లో వ్యూ అప్లోడ్ ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయినాయి. మనకు కావాల్సిన ఏముంది అందులో, ఒకటి అమౌంట్ పే చేయాలి, పే ఎగ్జామినేషన్ ఫీ అండ్ కింద సెంటర్ సెలెక్షన్ చేసుకోవాలి. ఆ రెండు సెలెక్ట్ చేస్తే మనకు కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ మనం ఏం చేద్దాం, పే ఎగ్జామినేషన్ ఫీ దాన్ని చేద్దాం ఫస్ట్ అయితే మనం, ఓకేనా. నేను క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఒకటి మన ఎస్బీఐ బ్రాంచ్, నెక్స్ట్ కింద బ్యాంకింగ్, ఇంటర్నెట్, క్రెడిట్ కార్డు, యూపీఐ, మనం యూపీఐ నుంచి చేద్దాం. కంటిన్యూ చేసేది క్లిక్ చేసుకొని నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్ ఇక్కడ యూపీఐ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత మన కింద క్యూఆర్ కోడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయండి. క్యూఆర్ కోడ్తో మనం అమౌంట్ పే చేసేయండి. నాకు సక్సెస్ అయిపోయింది, అమౌంట్ అయితే సక్సెస్ చేసిన పేమెంట్ సక్సెస్, ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ అయింది, 100 రూపీస్. బ్యాక్ టు హోమ్కి వచ్చేసాను నేను. మన పేమెంట్ సక్సెస్ అయ్యి చూపిస్తుంది, మన పేమెంట్ సక్సెస్ అయింది. కంటిన్యూ. కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది, టైం తీసుకుంటుంది. మనకి ఇక్కడ వ్యూ ఎగ్జామినేషన్ ఫీ పేడ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కింద మనకి ఏముంది లాస్ట్గా సెంటర్, దాన్ని క్లిక్ చేసేయండి. సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి.
మనకి ఇందులో చూపిస్తుంది. ఫస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ దాన్ని క్లిక్ చేయండి. హైదరాబాద్ సెట్ చేసిన నేను. నెక్స్ట్ కింద హ్యావ్ రీడ్ ద డిక్లరేషన్ అగ్రీ దాన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్ మనకి అయిపోయింది. మన అప్లికేషన్ అనేది టోటల్ ఎంటర్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్ చూద్దాం. దాని యొక్క స్టేటస్ చూద్దాం మన అప్లికేషన్ని. దాన్ని క్లిక్ చేసేయండి. అప్లికేషన్ స్టేటస్ ఉంది పైన, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాస్ట్కి వ్యూ ప్రింట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇదే మన అప్లికేషన్ ఫామ్. ఇదే అండి మన ఇయాల్టి వీడియో. మీకైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా?